upper primary schools, 85 high schools, 8 junior colleges, 1 degree college, 1 Gravity University, sir. Together, దాదాపు 8 చెప్తున్నారు సార్. ఓవరాల్ సార్ మనకి ఈరోజు ఆడియన్స్ క్రౌడ్ ఈజ్ టు నంబర్ ఆఫ్ 11,000 సార్. అండ్ సార్ ఈ సెవెన్ ఇండస్ట్రీ మనం సార్ లాస్ట్ 5-6 months ఎంఐ సైన్ చేసి ల్యాండ్ అలాట్మెంట్ అన్ని చేయడం జరిగింది సార్. టుడే సార్ వాళ్ళు సివిల్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు సార్. భూమి పూజ అందరూ ఈరోజు చేశారు సార్. అండ్ ఈరోజు సార్ మీ సంవత్సరం తర్వాత సార్ వాళ్ళు పని స్టార్ట్ చేస్తారు. వీఆర్ ది సెవెన్ ఇండస్ట్రీలో సార్ మనకి సెవెన్ ఇండస్ట్రీ సార్. ఫస్ట్ ఈజ్ ద మదర్ ఏరియా సార్. సెకండ్ ఈజ్ మదర్ ఏరియా ఫుల్ మనకి ఫ్రూట్ ఫల్ ప్రాసెసింగ్ యూనిట్ పెడుతున్నారు సార్. ఫ్రీడమ్ మిల్క్ ఆర్గనైజేషన్ సార్. ఎయిట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సార్. తర్వాత ఎస్బీఎస్ కూడా సార్. E-White Motor, Alif and Hindalco Industries, sir. The seven industries together, sir, will be investing an amount of 7,200 crores, sir. They will start their production by March 2027, sir. And sir, they will be giving employment to 7,000 direct employment, sir. 15,000 indirect, sir. Total 22,000, sir. Sir, इसे काफी sir, मैंने की total 16 industries చేసాం సార్ మనం కాన్స్టిట్యూన్సీలో సార్. అందులో ఒకటి 80% సివిల్ వర్క్ కూడా పూర్తి చేస్తారు సార్. ఏప్రిల్లో ఇనాగ్రేట్ చేస్తారు. ఈ 7 ఇండస్ట్రీ ఈరోజు మనం చేస్తున్నాం సార్. ఎన్ని యాక్టివిటీస్ మనం డిసెంబర్ డెలివరీ స్టార్ట్ చేస్తాం సార్. సార్ టుడేస్ ప్రోగ్రామ్ విల్ బి ఫస్ట్ సార్ స్పీచ్ బై ది ఎండీ సార్. ఆల్ ఎండీస్ విల్ గివ్ స్పీచ్ వన్ బై వన్ సార్. And sir, after that, there will be interaction with 5 beneficiaries, sir. These 5 beneficiaries will talk about the benefits that they will be getting from this industry, sir. After that, sir, there will be speech, sir, that will be given, sir. And sir, we will close the program, sir. Yeah. So with your permission, I would like to start the program. Yeah, start. Yes, sir. Please play the video. రాష్ట్రంలో చేసే ప్రయోగాలకి కుప్పం కేంద్రంగా తయారవుతుందని మీకు ఎప్పుడో చెప్పాను. అనేక రకాలైన ఇండికేటర్లు చేసుకుంటున్నాం. దేశంలో ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్ని కూడా తీసుకొస్తా, పరిశ్రమలు తీసుకొస్తా, ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇస్తా, మానవ వనరుల అభివృద్ధి కోసం పనిచేస్తాం. గత 1వ సంవత్సరంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి నేతృత్వంలో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా కుప్పం అభివృద్ధి ఒక కొత్త దశలకు ప్రవేశించింది. ఆ అభివృద్ధి ఫలాలు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతున్నాయి. వైద్య రంగంలో టాటా డిఎన్సీ సంజీవని కుప్పానికి తీసుకొచ్చి హెల్తీ కుప్పాన్ని తయారు చేయాలని సూచిస్తున్నారు. దాదాపుగా 45,645 కన్సల్టేషన్లు, 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ఏరియా హాస్పిటల్లు నిర్వహించబడ్డాయి. దాదాపుగా 991 మంది రోగులు 1,056 మంది వర్చువల్ కన్సల్టేషన్లో అవుతున్నారు. అందులో ఎక్కువ శాతం గర్భిణులు, పిల్లల ఆరోగ్యం కోసం మరియు సాధారణ ఆరోగ్య సమస్యల చికిత్స కోసం జరిగాయి. ఇక ఇప్పటికే కేర్ అండ్ గ్రోత్ ద్వారా కుటుంబంలో 18,000 ఫ్యామిలీస్ ను చేర్చి పిల్లల మెదడు అభివృద్ధిని గణనీయంగా పెంచే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా నెట్ జీరో గ్రేడ్ సిస్టమ్ కాన్సెప్ట్ స్వచ్ఛ కుటుంబంగా మార్చే ఆలోచనలో భాగంగా 130 ఈ ఆటోలకు మరియు సిఎన్జి కంప్రెషర్ వెహికల్స్ కు కుటుంబంలో ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. ఈ ఆలోచనలు సరికొత్త ఆవిష్కరణల పుణ్యమే తాజాగా ప్రకటించిన స్వచ్ఛ మున్సిపాలిటీ కేటగిరీలో కుప్పం శమాస్ అంటూ కీర్తింపబడింది. ఇక పాల ఉత్పత్తి విషయంలో దాదాపుగా ఇప్పటికే 4.8 లక్షల ఉత్పత్తి జరుగుతున్న సమయంలో ప్రజలకు మరింత లబ్ధి చేకూర్చేలా పాడి పరిశ్రమ మరింత అభివృద్ధి చెందేలా గోవుల కొనుగోలు విషయంలో, దాన విషయంలో, పాల సేకరణ విషయంలో అనేక సబ్సిడీలను కల్పిస్తూ ఆ ఉత్పత్తిని 10 లక్షలకు పెంచే లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. సీమ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చాలన్న సంకల్పంలో భాగంగా ప్రజలకు సాగునీరు అందించే ప్రయత్నంలో భాగంగా ఇచ్చిన మాటను అన్ని వర్గంలో కుప్పం ప్రాంతానికి నీరికి నిలబెట్టుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆంధ్రనీవ ఉద్యమాన్ని 65 చెరువుల నుండి ఇప్పటికే దాదాపుగా 15,000 రైతులకు నీరందడంతో పాటు సాగునీటికి చింత లేకుండా పోయింది. పరిశ్రమల రాకపోతే నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే కాకు
కంపెనీ దాదాపుగా 80% సివిల్ వర్క్ పూర్తి చేసుకుని రానున్న ఏడాది మొదటి త్రైమాసికంలో తమ ఉత్పత్తిని మొదలుపెట్టబోతుండగా మరో 7 కంపెనీలు ఇప్పటికే ఎంఓయూ పూర్తి చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ రోజు వర్చువల్ గా వర్క్ ని ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి. ఇక పరిశ్రమల పెట్టుబడుల లెక్కలను కంటే ఎలిప్స్ పరిశ్రమ దాదాపుగా 26.7 కోట్ల పెట్టుబడితో 1000 మందికి ప్రత్యక్షంగా 2500 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించనుంది. మదర్ డైరీ పరిశ్రమ దాదాపుగా 260 కోట్ల పెట్టుబడితో 850 మందికి ప్రత్యక్షంగాను 3150 మందికి పరోక్షంగాను ఉపాధి కల్పించనుంది. ఏసీఈ ఇంటర్నేషనల్ పరిశ్రమ దాదాపుగా 525 కోట్ల పెట్టుబడితో 2000 మందికి ప్రత్యక్షంగాను 5000 మందికి పరోక్షంగాను ఉపాధి కల్పించనుంది. ఈరోయిస్ మోటార్స్ పరిశ్రమ దాదాపుగా 200 కోట్ల పెట్టుబడితో 280 మందికి ప్రత్యక్షంగాను 130 మందికి పరోక్షంగాను ఉపాధి కల్పించనుంది. శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ దాదాపుగా 233 కోట్ల పెట్టుబడితో 850 మందికి ప్రత్యక్షంగాను 3150 మందికి పరోక్షంగాను ఉపాధి కల్పించనుంది. హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆదిత్య బిర్లా గ్రూప్ దాదాపుగా 586 కోట్ల పెట్టుబడితో 613 మందికి ప్రత్యక్షంగాను 307 మందికి పరోక్షంగాను ఉపాధి కల్పిస్తుంది. ఎస్బీఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ దాదాపుగా 372.8 కోట్ల పెట్టుబడితో 1500 మందికి ప్రత్యక్షంగాను 1000 మందికి పరోక్షంగాను ఉపాధి కల్పిస్తుంది. మొత్తంగా చూసుకుంటే దాదాపుగా 2203.5 కోట్ల పెట్టుబడులతో 7093 మందికి ప్రత్యక్షంగాను 15237 మందికి పరోక్షంగాను ఉపాధి కలగనుంది. రవాణా సౌకర్యం చాలా ముఖ్యమైన ఆలోచనలో భాగంగా కుప్పం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రారంభం కానుంది. అదే క్రమంలో విస్తృతిగా నిలవాలని స్వర్ణ కుప్పం విజన్ 2029 సాధించేలా పరుగులు పెట్టిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి So the head of the today's event, sir, is about all the 7 MDs and CEOs, sir. One by one they will be talking, sir. They will be giving a brief of 2 to 3 minutes, sir. We will start, sir. First, Mother Dairy, Mr. Sanjay Mishra, can you please respond and speak for 2 minutes? Please carry on. Minister Nara Chakrababu Naidu sir, along with the all government authorities and my dear farmers related with the Kuppam or whoever seeing virtually either available or seeing us that today we are happy to announce that we have started our civil work, which was the project considered as a phase 1 in our Kuppam. With more than 250 crores, 260 crore investment with the help of directly involvement of Chief Minister sir and the CADA and APIC. We have got all speedy clearances and now we are at the verge of starting our civil production and it's already started from today onwards and we have started work and we are going to complete this project by the timeline given to the administration by March 2027 or probably even before. We are trying to complete the work of the project. Not only that, we are also planning for 2 years of another one ethical investment. So it will Vikas, I think he's got disconnected, Vikas. He's online, he's online. No problem now. Sir. Okay. After this I will tell you, you have to tell Mana Geetanjali Sharma to correct it in Kuppam first. Yes, sir. Yes. Carry on.
Thank you, Sanjay ji. You can please sit, sir. Second, no, Vikas, there was, he got cut, Vikas. Let him complete, please. He got cut. Let him complete for a minute or so, Vikas, please. Let him. So we have plan with the Kuppam, very big plan with the Kuppam, that we are already sourcing 6,000 metric ton of the Totapuri mango from this area, which are going to be 10 times by after coming up this plant. Not only mango, which is known for the Kuppam, even non-mango like tomato, papaya, guava, and banana especially, which we are going to integrate with the farmers with our cluster development program. And by that time our plant will come, we will integrate all sort of the farming requirement with the sort of sustainable agricultural initiative, as well as the good agricultural practices to be worked along with the farmers of the local Kuppam area. So our first priority is Kuppam now. How much you are going to, today in this survey has been done, what is the extent crops are raised? Raw material wise, as I told sir, 6,000 ton we are already bank till date, which is going to be 10-fold after the plant coming here. 60,000 maybe. 60,000 metric tons only from Kuppam you can source it? From the Kuppam, it will go up to the even some sort of Chittur, because Kuppam is not having that much available date, because 4,500 hectare mango is being grown, which are supposed to be extended up to the next level up 2 or 3-fold by the time the plant will come. But it will go to Bikota as well as the Chittur. Total collection will be from the Kuppam majority. It will come somewhere 60,000 ton of the Totapuri only. Only other crops I am asking you, papaya. Other crops, tomatoes are supposed to purchase somewhere, that will specific. Yeah. Okay, there is again problem. Yes, Sanjay ji, you are live. Please continue. Mother Dairy, are you able to speak now? Sir, it is in a very interior location, sir. No, it's okay. Interior location you should not say tomorrow. You Yes, talk yes. to Gitanjali Sharma, get it done bandwidth. There is one officer is only for this purpose we are having. You talk to her and get it done. Whenever I come to Kuppam, wherever I go, I will test it. Then only she will be successful. Yes, sir. Sanjay ji, you are audible. Carry on. So with this, not only mango, our focus is on the tomato, banana, growing of banana in the Kuppam area itself, which is very much feasible here, and papaya also along with the mango. In phase 1, whatever we are considering is the value addition for the all fruits, mango and non-mango product. But in phase 2, it will come up with the frozen as well as the fresh fruits export from the same location after the airport is also in the place and everything. So we'll be able to make it a mega project by time in next 2 to 3 years. By 29, phase 2 will also be completed as per plan given to the administration. Thank you. Very nice of you, Mother Dairy. Thank you, sir. Thank you, sir. Thank you. Then, Thank you, Sanjay ji. Next, Mr. Timappa garu, Srija Nandi. అందరికీ నమస్తే అండి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, మరి ఇక్కడికి వచ్చేసిన రైతులు, మరి అన్ని ఆఫీషియల్స్కు, శ్రీజాలో ఉన్న 1,20,000 పాడి మహిళా రైతుల నుండి ఈ సందర్భంగా ధన్యవాదములు సార్. ఎందుకంటే అతి త్వరలో 47 ఎకరాల ల్యాండ్ మా ప్రాజెక్టుకి అతి త్వరగా కాడ ఆఫీస్ తింటే మంజూరు చేస్తున్నారు సార్. శ్రీజాకి కేటాయించిన ఈ ఒక ల్యాండ్లో మెగా డైరీ ప్లాంట్ మరియు క్యాటిల్ ఫీడ్ ప్లాంట్ పనులను ప్రారంభించారు సార్. దీనికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ మరియు శ్రీజా ఈ సందర్భంగా ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాం సార్. ఈ ఒక ప్లాంట్లో సార్ 4 లక్షల లీటర్లు ప్రతిరోజు
200 మెట్రిక్ టన్ క్యాటిల్ ఫీడ్ పర్ డే ఇక్కడ ప్రొడక్షన్ చేస్తాం సార్. మిల్క్ అర్లియర్గా మనం ఓన్లీ మిల్క్ పౌడర్ ప్లాంట్ మరి బటర్ అనుకున్నాము, కానీ ఎన్డీడీబీలో మిల్క్ పౌడర్ ప్లాంట్ ఒక్కటైతే సస్టైనబిలిటీ రాదని బెంగళూరు దగ్గర ఉంది కాబట్టి పర్ డే 50,000 లిక్విడ్ మిల్క్ అండ్ 50,000 మిల్క్ ప్రొడక్ట్స్ ప్లాన్ చేయమని చెప్పిండేది. సో అందుకే మా బడ్జెట్ కూడా ఇప్పుడు 230 crores నుండి 290 crores వరకు ఇంక్రీజ్ అవుతా ఉంది సార్. సో ఈ 4 లక్షల లీటర్ మనకి రావాలంటే మేము ఆల్రెడీ ఈ జనవరి నుంచినే ప్లాన్ చేస్తున్నాం సార్. ఎందుకంటే మన ఏపీలో చూస్తుంటే కుప్పం మరి వీకోట చాలా డైరీకి అనువైన ప్రాంతము. ఇప్పుడు శ్రీజాకి ప్రతిరోజు 150,000 లీటర్ పాలు వస్తూ ఉన్నవి. మేము మా ప్లాంట్ స్టార్ట్ అయ్యే రోజుకి 4 లక్షల లీటర్లు ఓన్లీ కుప్పం మరి వీకోట నుండి కలెక్ట్ చేయాలని మేము ప్లాన్ చేసుకున్నాము. సో దీనికి ఆర్జిఎం ప్రాజెక్ట్ నుండి సపోర్ట్ తీసుకొని అనిమల్ ఇండక్షన్ కూడా చేస్తున్నాము. బ్యాంక్తో కూడా కోఆర్డినేషన్ చేస్తాం సార్ లోన్కి. సో అనిమల్ ఇండక్షన్ జరిగితేనే మనకి మిల్క్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ అనిమల్స్కి మనకి మేజర్గా క్యాటిల్ ఫీడ్ అవసరం సార్. ఈ క్యాటిల్ ఫీడ్ కూడా మేము ఇక్కడ ఉండే రైతులతోనే మేజ్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. క్యాటిల్ ఫీడ్ రా మెటీరియల్ ఈ రైతులతో కూడా వర్క్ చేసి మేజ్ ప్రొడక్షన్ చేసుకొని నాణ్యమైన క్యాటిల్ ఫీడ్ కూడా మనం రైతులకి అందించేదానికి స్టార్ట్ చేస్తాం సార్. అదే రకంగా వెటనరీ కూడా ఆల్రెడీ ఒక 2 వెహికల్స్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తాము, మొబైల్ వెటనరీ వెహికల్స్. ఈ మొబైల్ వెటనరీ వెహికల్స్ ప్రాజెక్టు ప్లస్ బ్యాంక్ లోన్తో టోటల్ ఓవరాల్ మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తాం సార్. మరొకసారి మీకు మరి కాడా ఆఫీస్ మరి కలెక్టర్ ఆఫీస్కి శ్రీజ మా ప్రొడ్యూసర్స్ తరఫున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ సార్. నెక్స్ట్ సార్ ఏస్ ఇంటర్నేషనల్ మిస్టర్ సంజీవ్ గోయల్ సార్. మిస్టర్ సంజీవ్ గోయల్ జీ. Thank you, Honorable Chief Minister, sir, distinguished members of the Andhra administration, business colleagues and friends. We at ACE International are truly honored to share the vision of our Greenfield Integrated Dairy Facility and Nutrition Complex at Kuppam. So we will be investing 525 crores and creating 2,000 direct employment. We intend to complete the project before the promised date of end March 27. We have already started work on site. The facility marks an important milestone in our journey of growth. It is designed to adopt advanced global technologies to transform milk into high-value specialty ingredients, serving the evolving needs of the nutraceutical, pharmaceutical, and infant nutrition space. At ACE, we have built a strong foundation in Hathras, UP, where our state-of-art facility continues to set benchmarks in dairy processing and ingredient innovation. With that experience and with the valued support of the government of Andhra Pradesh, we are now expanding our capabilities in Kuppam. Our upcoming complex is being developed with world-class infrastructure, guided by stringent hygiene and quality standards, ensuring that every product made here reflects excellence, safety, and trust. Over time, this initiative will create meaningful employment opportunities, strengthen rural linkages, and help establish Kuppam as a center of excellence in India's dairy and nutrition industry. On behalf of everyone at ACE, I extend our sincere gratitude to the government of Andhra Pradesh for their vision, partnership, and continued support in bringing this dream to life for us. Thank you. Thank you, sir. Thank you. Yes, sir. Sir, next we have SBF Soya, Mr. Manoj Kumar. నమస్తే సార్, ధన్యవాదాలు. మాకు సాల్వెంట్ సోయా ఫ్యాక్టరీ ప్లస్ ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ పెడుతున్నాము 1000 tons పర్ డే. ఇక్కడ రైతులతో కూడా సోయా ప్లస్ సన్ఫ్లవర్ కల్టివేషన్కి కాంట్రాక్ట్ ఫార్మింగ్తో ఇక్కడ కల్టివేషన్ చేయడానికి ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇవ్వడము, ఇక్కడే కల్టివేషన్ చేయడానికి ఇక్కడ చేస్తున్నాం సార్.
మేము ఇచ్చిన టైం లైన్ లోపల వర్క్ కంప్లీట్ చేస్తాము డిసెంబర్ 2026 లోపల. ఇప్పుడు మీకు థ్యాంక్ యూ మిస్టర్ మనోజ్. ఐ రిక్వెస్ట్ మిస్టర్ సార్ సార్ I request Mr. Sudhakar from E-Royce Motors to please ఉన్నారా? E-Royce Mr. Sudhakar, okay. So they have joined. Please respond, Naveen, Mr. Sudhakar from E-Royce Motors. Yeah, right. Ramakuppam, it is on. Yeah, it's online. Our beloved of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, respected ministers, senior officials, district administration, and all distinguished guests presented here. On behalf of E-Royce Motors, I extend my heartfelt gratitude for giving us this wonderful opportunity to be a part of Andhra Pradesh growth story. Today mark a proud milestone for us. The CM Garu laid the foundation stone for our state-of-the-art electric vehicles manufacturing plant here in these beautiful districts of Andhra Pradesh, and the state of government for visionary leadership and for creating environment that welcome industries, innovation and clean technology. We are investing here over 200 crore and we are planning to give the employment opportunities more than 400 employments, the direct and indirect options. So here the facility will manufacture electric two-wheelers and three-wheelers for making the net zero of this environment. So under the dynamic leadership as one of the India's most progressive and industry-friendly state, our government's commitment and to green energy, electric mobility and industrial growth inspire investors like us. To our blessings and the government's continued engagement, we are sure that the project will start and implement generating industry in Andhra Pradesh. Thank you, sir. Thank you. Thank you, Sudhakar Garu. I request Ramadevi Madam to please brief. Can I speak from here? Yes, you can speak. Namaskaram, sir. It's a great opportunity to speak to you, sir. I'm in Kuppam. ఈ రోజు మా మహిళలు కూడా ఇక్కడికి వచ్చారు సార్. మేము సైట్ నుంచే మాట్లాడుతున్నాము. వికాస్ గారు ఇస్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ ఫర్ us, అండ్ వన్ థింగ్ ఐ అప్రిషియేట్ అండ్ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఉమెన్ సార్. ఇది మహిళా శక్తి అని మనం అనుకున్నాము. ఇది ఇంక్లూజివ్ గ్రోత్ కి ఫస్ట్ స్టెప్ సార్. సార్, హౌ యూ హ్యావ్ రియల్లీ విజువలైజ్డ్ ఎవ్రీథింగ్ లైక్ బ్రింగింగ్ Google to Visakhapatnam. We are bringing women entrepreneurs to Kuppam, sir. And Kuppam will be empowered with economic activity. Ikkada 70 mandi already selected, sir. They have taken certification also. Entrepreneur development program ayindi. Adi kaagunda they are also given a FASI certificate in food processing. So ee 70 mandilo maximum there are 40 of them are starting food industry. Ee rojuna allotment letters kuda ivatam jarugutundi, sir. ఆ అలాట్మెంట్ లెటర్ తో కూడా వీళ్ళకి బ్యాంక్ లోన్లు కూడా శాంక్షన్ అయింది సార్. ఫస్ట్ అనసూయ got 50 lakhs లోన్ శాంక్షన్ అయింది సార్ అండర్ PMAGPY, వేర్ she gets 35% subsidy, sir.
సో ఇది ప్రతి ఒక్క మహిళకు కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పి కొంచెం అంటే కాస్ట్ ఎఫెక్టివ్ గా ప్రొడక్షన్ చేయాలి. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ లో కామన్ ఫెసిలిటీస్ కి గ్రాంట్ కూడా 10 కోట్ల గ్రాంట్ కూడా అప్లై చేశాం సార్. అండ్ సీఎం వాజ్ ఫాలోయింగ్ ఇట్ అప్ అండ్ వీఆర్ హోపింగ్ టు గెట్ ఇట్. దానివల్ల వాళ్ళకి ప్యాకేజింగ్ కాస్ట్, తర్వాత కొన్ని టమాటో పల్ప్, తర్వాత వాళ్ళు అంటే కొన్ని ఎక్స్ట్రా మిషనరీ లేకుండా sophisticated machinery with AI intervention, they are able to take advantage of this common facility ఇదన్నమాట. సో ఇది రావటం వల్ల చాలా అడ్వాంటేజ్ సార్. విల్ బి వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. వీళ్ళంతా 50 లక్షల లోపే దే కెన్ ఎఫర్ట్ టు హ్యావ్ వెరీ సఫిస్టికేటెడ్, బికాజ్ వేర్ హౌస్ ఇటువంటివి కూడా వాళ్ళకి కామన్ గా ఉంటాయి సార్. ఇది కాకుండా వీళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ కూడా మేము ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో మేము వీళ్ళకి అంటే జెడ్ సర్టిఫికేషన్ చేయటం వల్ల వాళ్ళకి కొంత పర్సంటేజ్ పిఎస్యు నుంచి వీళ్ళకి అంటే బైబ్యాక్ చేస్తారు సార్. ఈ జెడ్ సర్టిఫికేషన్ ఎవ్రీ ఎంటర్ప్రినర్ విల్ హ్యావ్ జెడ్ సర్టిఫికేషన్ ఇన్ కుప్పం. సో వితౌట్ జెడ్ దే విల్ నాట్ బి పర్మిటెడ్ టు మ్యానుఫ్యాక్చర్. ఇదే కాకుండా ఈ రోజు వస్తున్నటువంటి మదర్ డైరీ అండ్ అదర్ బిగ్ ఇండస్ట్రీస్, వాట్ ఐ అపీల్ టు దెమ్ ఈస్ టు మేక్ హబ్ అండ్ స్పోక్ సార్. ఇక్కడ వస్తున్నటువంటి ఇంటగ్రేటెడ్ అప్రోచ్ లో తయారు చేస్తున్నటువంటి ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తే, లైక్ ప్యాకేజింగ్, లైక్ యూనిఫార్మ్స్, లైక్ డిస్పోజబుల్స్, ఇటువంటి అన్ని మహిళా పారిశ్రామిక వాడక కనుక వాళ్ళు సపోర్ట్ చేసి కొంత ఆర్డర్స్ ఇస్తే హబ్ అండ్ స్పోక్ విల్ బి పాసిబుల్ ఇన్ కుప్పం, వేర్ మార్కెటింగ్ విల్ నాట్ బి ఏ ప్రాబ్లమ్. సో దిస్ ఈస్ మై సబ్మిషన్ టు యూ సార్. అండ్ అదర్ థింగ్ వాట్ వీ రిక్వైర్ is, sir, we need a substation exclusive for an industrial park, because APIIC is coming up with a flatted construction, and we are developing in 13 acres and APIIC is developing in 5 acres. కాబట్టి దీనికి ఒక సబ్స్టేషన్, మీరు గాజుల రామారంలో కూడా సబ్స్టేషన్ ఇచ్చారు సార్. దానివల్ల మాకు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అండ్ ఇండస్ట్రీస్ గ్రో లాట్. ఇది కాకుండా మేము రూఫ్ టాప్ సోలార్ కూడా పెట్టుకుంటున్నాము. దీన్ని కూడా మాకు రాయితీ కల్పించి, అంటే దట్ ఆర్ స్కీమ్స్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వీ వాంట్ టు అవైల్ ద స్కీమ్ అండ్ కామన్ గా రూఫ్ టాప్ మీద సోలార్ తో పవర్ జనరేట్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నాము. దీనికి ఆర్కిటెక్చరల్ అంతా అరవెలి వాళ్ళు ఇస్తున్నారు. సో ప్లానింగ్ ఈజ్ ఓవర్ అండ్ ఐ అష్యూర్ యూ బై మార్చ్ వీల్ ఇనాగ్రేట్ ద పార్క్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ యా thank you madam. So next and last we have sir Mr. Satish Pai, MD Aditya Birla Group sir, Hindalco Industries. They are launching sir today the plant for manufacturing of chassis of Apple company sir. Satish sir, please. Yeah, thank you. Honorable Chief Minister Sri Chandrababu Naidu ji, Honorable Ministers of the Government of Andhra Pradesh and other officials, ladies and gentlemen. It's indeed a special day for the Aditya Birla Group and Hindalco to be here today as your partner in Andhra Pradesh development journey. Andhra Pradesh is rapidly emerging as an attractive investment decision on India's industrial landscape. Under your stewardship, there is a strong focus on new industries such as electronic component manufacturing, data centers, green energy and logistics, and Hindalco is keen to do our bit in promoting industrial progress in the state. In 2022, Hindalco acquired an extrusion aluminium plant in Kuppam. With the demand for electronic components on the rise in India, Hindalco has chosen Kuppam as the site for a new integrated aluminium facility. This facility will be dedicated to supplying highly specialized aluminium products for use in emerging sectors such as mobile phone enclosures, consumer electronics, IT hardware and related devices. We deeply appreciate your government's support and prompt and decisive support in advancing this project. This commitment to industrial growth goes hand in hand with the state's vision for inclusive development. The path-breaking P4 model, which aims to eradicate poverty by 2029 through collaboration between citizens, corporates and communities, is a powerful example of how innovative thinking can transform lives. At Hindalco, we are proud to align with this vision through our own initiatives in Kuppam. Our upcoming facility is slated to commence operation by March of 2027 and is likely to generate 600 employment opportunities over the next 4 years.
We are also happy to introduce Swarna Kaushal, a dedicated skill development center aimed at cultivating a highly qualified and productive workforce. This program will impart industry-relevant skills, promote individual advancement, and stimulate economic progress. Hindalco aims to enroll about 1,200 youngsters from the Kuppam area for skilling for livelihood opportunities. Our investments in Andhra Pradesh reflect our deep-rooted commitment to help the state scale new heights. Today marks a significant milestone in our long-standing relationship of the Aditya Birla Group with Andhra Pradesh. We hope to further strengthen our footprint in Andhra Pradesh and partner with the government and the people of the state in the quest for collective prosperity. I would like to thank you, sir, and the entire Andhra Pradesh administration once again for your continued support. Thank you. Thank you. Thank you, Satish ji. I request MLC Garu for giving 5 minutes preliminary introduction for today's event. నమస్తే సార్. ముందుగా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ రెండు చెప్తున్నాను సార్. ఎందుకంటే ఎన్నికల ముందు బెంగళూరులో ఉన్న కుప్పం వాళ్ళని కలిసి మీకు మద్దతు తెలపాలని చెప్పనేసి చాలా మంది యువతను కలవటం జరిగింది సార్. వాళ్ళు చెప్పిన ప్రతి మాట మేము చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతాం, ఖచ్చితంగా మేము వచ్చి పనిచేస్తాం. అయితే మేము అక్కడ మాకు ఉపాధి లేక ఈరోజు బెంగళూరులో వచ్చి 2 నెలలు 3 నెలలు ఉండి పని చేసుకోవటం కానీ, లేకపోతే డైలీ ట్రైన్లో వెళ్ళి పని చేసుకోవటం కానీ, మా తల్లిదండ్రులతోటి లేకపోతే మా కుటుంబాలతోటి ప్రత్యేకంగా ఉండలేకపోతున్నాం, మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. సార్కి చెప్పి ఈసారి పెద్ద ఎత్తున ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొచ్చే విధంగా మీరు చేయాలని చెప్పనేసి ఆ రోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. మనం కుప్పంకి మేనిఫెస్టో తయారు చేసే దాంట్లో తమరు ఈ అంశాన్ని ప్రత్యేకంగా చెప్పి ఆ రోజు మీరు 20 నుంచి 30 వేల మందికి ఉద్యోగ అవకాశం కుప్పంలోనే కల్పిస్తానని చెప్పనేసి ఆ రోజు చెప్పడం జరిగింది సార్. కళలు చాలా మందికి అంటారు సార్, వాటిని సాకారం చేసేది 100కో 1,00,00,000కో ఒకరు ఉంటారు. అటువంటి మహానుభావులు మీరు సార్. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్నోసార్లు మీరు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి కళలు కన్నారు, ఆ కళలు నెరవేర్చుకున్నారు. తద్వారా ఈరోజు మన కళ్ళ ముందున్న హైదరాబాద్ కావచ్చు, ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్, విభజన చెందిన ఆంధ్రప్రదేశ్ కూడా మీరు 2014 ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు. ఈరోజు మళ్ళీ అంటే గేమ్ చేంజర్ తీసుకొచ్చి విధంగా మా రూపురేఖలు మార్చారో, ఈరోజు గూగుల్ని మీరు మీ సహకారంతో నారా లోకేష్ గారు గూగుల్ని తీసుకొచ్చి గేమ్ చేంజింగ్ అనేది యాక్టివిటీ అనేది స్టార్ట్ చేశారు సార్. అంటే ఈ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసం కలల కంఠం కాదు, 75 సంవత్సరాల వయసులో ఈ రకంగా మేము కూడా మీదిలో ఒక 10% కూడా పోటీ పడలేము మా వయసుకి. అటువంటి ఇదిలో ఈరోజు లండన్ అంటారు, దుబాయ్ అంటారు, మళ్ళీ ఇంకో రోజు ఇంకో చోటకి అంటారు. అనుక్షణం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడుతున్న మీకు శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అట్లా ఈరోజు ఆ రోజు మీరు చెప్పిన మాట, కుప్పం ఎన్టీఆర్ సర్కిల్లో మీరు ఏదైతే కుప్పం ప్రజలకు మాట ఇచ్చారో ఆ మాటని నిలబెట్టుకుంటూ అతి త్వరగానే మన ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లోనే ఈరోజు 16 ఇండస్ట్రీలు కుప్పంలో ప్రారంభించే స్థాయికి మీరు మమ్మల్ని కనెక్ట్ చేయటం, మోటివేట్ చేయటం, ఈ విధంగా ఇక్కడ కడాను ఏర్పాటు చేశారు. వికాస్ గారు వచ్చారు, వికాస్ గారు కూడా చాలా కష్టపడి పనిచేశారు. ఇటు పొలిటికల్ సిస్టము, అటు గవర్నింగ్ సిస్టమ్ రెండు కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా అద్భుతంగా ఇవి గ్రౌండ్ అయ్యేదానికి అందరం టీం వర్క్ లాగా పనిచేసాం సార్. ఇక్కడ ఈరోజు నేను పొగురుపల్లిలో ఉన్నాను. ఇక్కడ మన స్థానిక నాయకులకు కూడా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే చాలా కష్టపడ్డారు ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కానీ, రైతులతో మాట్లాడటం, అన్ని స్థానికంగా ఉండే సమస్యలు తీర్చడంలో కూడా ఇక్కడున్న స్థానిక నాయకత్వం కూడా చాలా కష్టపడ్డారు సార్. మీరు ఇచ్చే స్ఫూర్తితోటి ఖచ్చితంగా ఏదైతే కుప్పం యువకులు కలలు కన్నారో ఆ కళలు నిజం చేసేటటువంటి ఒక చారిత్రాత్మక రోజుగా చరిత్రలో ఈ నవంబర్ 8, 2025 నిలిచిపోతుందని నేను సగర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నాను సార్. అంద్రినివా ద్వారా ఈరోజు మనం కృష్ణా జలాల్ని మీరు కుప్పం తీసుకొస్తే
మొత్తం ఒక పండగ వాతావరణం లాగా ఈరోజు చెరువులు నింపుకుంటూ అందరూ ఆనందంతో ఉన్నారు సార్. దాంతోపాటు ఈరోజు దీనికి సంబంధించి మీరు ఈరోజు 7 పరిశ్రమలు ఈ విధంగా ప్రారంభిస్తున్నారని చెప్పనేసి 90,000 పాంప్లెట్స్ని డోర్ టు డోర్ మన లీడర్స్ అందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మీకోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ విధంగా ప్రారంభిస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. అలాగే మీకు ఒక విజ్ఞప్తి సార్, ఇది నెక్స్ట్ జనరేషన్కి మీరు చేస్తున్న యాక్టివిటీ కాబట్టి స్కూల్స్లో కాలేజెస్లో అన్నిట్లో కూడా కుప్పంలో ఉన్న ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇది లైవ్ ఇచ్చి మీ స్పీచ్ని కూడా అక్కడ ఇవ్వాలి అని చెప్పిన ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేశాం సార్. మీరు మాట్లాడేటప్పుడు ఆ యువతని ఆ విద్యార్థులను ఉద్దేశించి కూడా మాట్లాడితే బాగుంటుందని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో ఇక్కడికి వచ్చిన కంపెనీల ప్రతినిధులందరూ కూడా మనస్ఫూర్తిగా వీఆర్ థ్యాంకింగ్ ఆల్ ద కంపెనీ ఎండి అండ్ సిఓస్. ఖచ్చితంగా ఈ స్థానికంగా మీరు చేసేటటువంటి అభివృద్ధి కోసం ఇక్కడున్న అందరం కూడా కలిసి సపోర్ట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ మరొకసారి రాష్ట్ర భవిష్యత్తుని కలలు కని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో కుప్పం భవిష్యత్తును కూడా మీరు ఊహించిన విధంగా తీసుకెళ్ళటానికి మీతో కలిసి మేమందరం నడుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. జై హింద్. థ్యాంక్ యూ అండి. Thank you, Nasi Garu. Danish, can you please, sir, with your permission, we would like to launch the civil works for all 7 industries, sir, virtual launch. Yeah. Just say. Idena. One minute. Sir, next part of the event, sir, we have 5 different beneficiaries with us, sir. These beneficiaries basically, sir, already, sir, some have already signed agreement with Srija, sir, some have signed with Mother Dairy, sir, in advance. Next 1 year, sir, వాళ్ళు ఏ విధంగా ట్రైన్ అవ్వాలి సార్, అండ్ అది మొత్తం ఆల్రెడీ మన మదర్ డైరీ వాళ్ళు చిజవాడ వాళ్ళకి చెప్పారు సార్. 5 బెనిఫిషరీస్ 1 by 1 సార్ 2 minutes ఇంటరాక్ట్ చేస్తారు సార్. మిస్టర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, శాంతిపురం మదర్ డైరీ ఏరియా. మైక్ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు సార్కి నమస్కారం. సార్, నా పేరు శ్యామ్ ప్రసాద్ రెడ్డి సార్. నాది 10 ఎకరాల పొలం ఉంది, వ్యవసాయం చేసుకుంటాను. నేను మామిడి, అరటి, టమోటా, ఇతర పంటలు అన్ని పంట చేసుకుంటా ఉంటాను సార్. ఈ మామిడి అయితే మాకి మార్కెటింగ్ సౌకర్యం లేదు సార్. ఇటు పోతే కృష్ణగిరి వెళ్ళాలి, లేదంటే చిత్తూరు వెళ్ళాలి సార్.
ఈ వెళ్ళేదానికి ఈ రేట్లు వేరే లేదు, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అన్నీ మాకు ఇబ్బందికరంగా ఉంది సార్. తర్వాత ఈ అరటి అయితే ఇంకా రేట్లు ఉన్నప్పుడు పొలం కాడే వచ్చి కొనుక్కోపోతారు సార్. రేట్లు లేనప్పుడు అసలు ఎవరు రావట్లేదు. అట్లాంటప్పుడు నేను ఒక 2 సార్లు బెంగళూరు మదర్ డైరీకి తోలినాను సార్. తోలితే అప్పుడు నాకు గిట్టుబాటు ధర ఇచ్చినారు, ₹1 కలిపి బాగానే ఇచ్చినారు సార్, పర్లేదు. ఇంకా మన అప్పుడు అనిపించింది సార్ నాకు బెంగళూరుకి వెళ్ళినప్పుడు, మన ఏరియాలో ఇలాంటి ప్రాజెక్టు ఉంటే మనకి చాలా బాగుంది అనిపించింది. ఆ కళ ఈ రోజు నెరవేరింది సార్ 4 సంవత్సరాల నుంచి. మన అందరినీ కాలువ ద్వారా నీళ్ళు వచ్చిందండి సార్. ఇప్పుడు మనకి ఇంకా సంతోషకరంగా ఉంది. అప్పుడైతే వాటర్ ప్రాబ్లం ఉండింది మాకు ఎక్కువ, 1000-1200 అడుగులు బోర్లు వేసినా వాటర్ ఉంది. ఇప్పుడు వాటర్ వచ్చింది కాబట్టి ఇంకా మాకు సంతోషకరంగా ఉంది. ఇప్పుడు 1 ఎకరం పొలం 2 ఎకరాలు చేసుకుంటాడు, ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంకా ముందు ఇచ్చిన డ్రిప్పుల తోటి మాకు ఇంకా చాలా సంతోషకరంగా ఉంటుంది సార్. డ్రిప్పులు ఇప్పుడు నీరు కూడా ఆదా చేసుకోవచ్చు మేము. అదే అన్ని పంటలు వ్యవసాయాలు చేసుకొని కూడా సార్ మనకి ఇప్పుడు ఇది ఎయిర్పోర్ట్ తొందరగా కొంచెం కానిస్తే ఈ ఎక్స్పోర్ట్ కూడా బాగా చేసుకునేదానికి మనం వ్యవసాయం చేసి పంటలు చేసి ఎక్స్పోర్ట్ చేసుకునే కూడా సౌకర్యం బాగుంటుంది సార్. నాతోటి అందరు రైతులు బాగుపడతారు. గుడ్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. గుడ్, ధన్యవాదాలు శ్యామ్ గారు. గుడేపల్లి నుండి లావణ్య గారు దయచేసి మాట్లాడండి. పొగుడపల్లి ఏరియా. మన గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఉద్దేశం ఏమిటంటే శ్రీజ డైరీ శంకుస్థాపన. ఒకప్పుడు ఈ పొగురుపల్లిలో బయట రోడ్లో తిరగాలంటే కూడా భయపడేవాళ్ళం సార్, అడవిలాగా ఉండేది. కానీ ఈ ప్రాంతంలో 3-4 ఫ్యాక్టరీలు వచ్చాయి. ఈ శ్రీజ డైరీ వలన గిట్టుబాటు ధరలు వస్తాయి. అదే విధంగా స్థిరమైన మార్కెట్ కూడా మనకి లభిస్తుంది. అదే విధంగా మన రైతులకు మధ్యవర్తుల ద్వారా మనం పాలను పంపిణీ చేసే వాళ్ళం, అది లేకుండా మనమే నేరుగా ఇక్కడే డైరీకి ఇవ్వచ్చు. అదే కాకుండా నెయ్యి, వెన్న, పెరుగు ఇవన్నీ మనమే తయారు చేసుకోవడం వలన మన రైతులు కూడా లాభం పొందొచ్చు అని తెలియజేస్తున్నాను సార్. అసలు ఇక్కడ కంపెనీలు వస్తాయని ఎప్పుడు కానీ కలలో కూడా అనుకోలేదు సార్ మేము. మీ వలన మాకు ఇక్కడ కంపెనీలు వచ్చాయంటే ఈ పొగురుపల్లి పంచాయతీ వాళ్ళు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదే విధంగా మాది 3 ఆవులు ఉన్నాయి సార్. మేము ఒక రోజుకి శ్రీజ డైరీకి 20 లీటర్లు పాలు పోస్తున్నాం సార్. ఒకప్పుడు 20 నుంచి 30 రూపాయల వరకు వచ్చేది. ఇప్పుడు ఈ డైరీ స్థాపించడం వలన ఇంకా గిట్టుబాటు ధరలు వస్తాయని అనుకుంటున్నాం సార్. ఇదే కాకుండా మా ఫ్యామిలీలో సార్ మాకి ఉమెన్ లెడ్ ఎంటర్ప్రీనియం కింద మా అమ్మకి లోన్ తీర్చి శారీ బిజినెస్ పెట్టించినాను సార్. దాని వల్ల కూడా మేము అభివృద్ధి చెందుతున్నాము. అదే కాకుండా మా పాపకి 4th క్లాస్ చదువుతుంది సార్. మా పాపకి తల్లికి వందనం కింద మాకు డబ్బులు వచ్చాయి. దాన్ని వినియోగించుకొని మా పాపను బాగా చదివించుకుంటానని తెలియజేస్తున్నాను సార్. ఇవన్నీ చేస్తున్నది మీ ఒక్కరు మాత్రమే. ఇంకొకటి ఏమంటే శ్రీనిధి రుణం ₹1 ఇచ్చేవాళ్ళు మాకి, కానీ ఇప్పుడు 90 పైసలకి మొట్టమొదటిగా చెప్పిన వారు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని నేను తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా మా నాన్న ఒక రైతు, మాకి అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వచ్చాయి. ఉచిత బస్ వారు మా చంద్రబాబు. ఇదే కాకుండా మన కంపెనీలు ఇక్కడ లేకుండా మనం ఒకప్పుడు వెళ్ళి తినడానికి భోజనం అవస్థలు పడి చాలా బాధలు పడే వాళ్ళం. అవన్నీ మన సార్ వారు చూసి మన పంచాయతీలోనే కంపెనీలు కల్పించారు. నిరుద్యోగులు అందరూ మన చుట్టుపక్కల గ్రామాలు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సార్ వారు ప్రయత్నించారు. మనం కలలు కంటాము, కానీ దాన్ని సహకారం చేసే వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారని నేను తెలియజేస్తున్నాను.
ఇవే కాకుండా మనకి బ్యాంక్ లీకేజు, శ్రీనిధి, సిఐఎఫ్ ఒక్కొక్క సభ్యురాలకి 5 లక్షల వరకు రుణం తీసిస్తున్నాం సార్. మేము తీసుకుంటున్నాము కూడాను. మళ్ళీ నిరుద్యోగులకు బెంగళూరుకు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు ఆరోగ్యంగా మంచి భోజనం చేసుకొని 10 నిమిషాల్లో పొగురుపల్ల బయలుదేరినామంటే మనము కంపెనీలకి వెళ్ళిపోతాము. అదే కాకుండా ఇంకా 3-4 కంపెనీలు ఇక్కడ వచ్చినాయి. మా హస్బెండ్ కూడాను ఒకప్పుడు బెంగళూరుకు వెళ్ళి ఉద్యోగం చేసేవాడు. ఇప్పుడు ఇక్కడే చికెన్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు సార్, వర్క్ చేసుకుంటున్నారు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ మీరే మా సీఎం గా రావాలని గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జన్మభూమి. ముని కుమార్ గారు ఫ్రమ్ కుప్పం అర్బన్. ముని కుమార్ గారు. ఇప్పుడు నమస్కారం సార్. నా పేరు ముని కుమారు. మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డుకు సంబంధించిన తంబిగానిపల్లి గ్రామస్తుని సార్. నేను ఇక్కడ స్థానికంగానే ఇంజనీరింగ్ వరకు చదువుకున్నాను సార్. నేను పుట్టక ముందే మీరు ఎల్కేజీ నుండి పీజీ వరకు అన్ని కాలేజీలు తెచ్చేసినారు సార్. నేను బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత బెంగళూరులో సివిల్ ఫీల్డ్ ఇంజనీర్ గా పనిచేశాను. కరోనా సమయంలో మ్యారేజ్ అయిన తర్వాత నేను ఫీల్డ్ వర్క్ ను కంటిన్యూ చేయలేకపోయాను. తర్వాత ఆర్థిక సమస్యలు వచ్చిన వెంటనే ఇక్కడ స్థానికంగా ఉండడం వల్ల నేను వ్యవసాయం గురించి మళ్ళీ ఆవుల గురించి బాగా తెలుసు సార్. ఇమీడియట్ గా ఆవుల ద్వారా 40,000 నెలకు వచ్చే విధంగా పాలు పిండి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను సార్. అదేవిధంగా మీరు ఇప్పుడు తెస్తున్న 7 కంపెనీల్లో ఒక కంపెనీ మా తంబిగానిపల్లి గ్రామంలోనే ప్రారంభిస్తున్నారు సార్. అందులో ఆదిత్య బిర్లా ఇండల్కో కింద ఆల్రెడీ కంపెనీ ఉన్నది సార్. ఇందులో భాగంగానే మళ్ళీ 600 కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తారని సోషల్ మీడియా ద్వారా మరియు పాంప్లెట్ల ద్వారా విపరీతమైన పబ్లిసిటీ ద్వారా తెలుసుకుని వచ్చారు సార్. అదేవిధంగా దీని ద్వారా అన్ఎంప్లాయ్ గా ఉన్న నాకు స్కిల్స్ కానీ ఇంటర్న్షిప్ కానీ కంపెనీ ట్రైనింగ్ ద్వారా ఉపాధి కలిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది సార్. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని నేను కానీ నియోజకవర్గంలోని వివిధ అన్ఎంప్లాయ్స్ కానీ చదువుకుని వస్తున్న ఎడ్యుకేటర్స్ కానీ తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం సార్. అదేవిధంగా మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడే మా గ్రామంలో సుమారుగా 4 కంపెనీలు తెచ్చుకున్నారు సార్. అందులో ఆలు ఫీట్కు ముందు సాఫా, కోల్డ్ స్టోరేజ్ మరియు గవర్నమెంట్ తద్వారా ఎంతో మంది మా గ్రామస్తులు ఇదే కంపెనీలో పనిచేస్తున్నారు. ఇదే కంపెనీలో పనిచేస్తూ చాలా ఉన్నతిగా ఫీల్ అవుతున్నారు సార్. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ కంపెనీలో స్థానికులకే ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ముని కుమార్ గారు. సునీత గారు. నమస్తే సార్. సార్ నా పేరు సునీత సార్. చెప్పమ్మా.